నాకు మాత్రం సర్వకాలములయందు నీ పాదములను పట్టి పూజ చేసి చింతించేటటువంటి భాగ్యము కలిగితే చాలు శంకర, నాకు శరీరం గురించి బెంగలేదన్నారు. శంకరులంతటి వారు భక్తిని ఎలా మనం నేర్చుకోవాలో, లోపల ఎలా మనస్సులో నిలబెట్టుకోవాలో నేర్పారే. అంతటి మహానుభావుడు కనుక ఇవాళ భక్తితో అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నీకున్నది అని చెప్పుకోవడానికి, నీకేమున్నదని చెప్పుకుంటావా అమ్మ కటాక్షం అడగడానికి? నీకున్నదని చెప్పకు అమ్మ దగ్గరికి వెళ్ళి. ఉన్నది 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 అంటూ చెడిపోతున్నావు. నాకున్నది అనకు. ఏమంటావు? స్నపయ కృపయ మమపి శివే. మనకేముందమ్మా? అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత. అమ్మా దీనం, నేను చాలా దీనుండమ్మా, నాకేం తెలియదు. నీ కడగంటి చూపు ప్రసరించినా బాగుపడని వాణ్ణి, అంతటి నీచుణ్ణి, అంతగా సంసారము లోపల నిండిపోయిన వాణ్ణి. అందుకని అమ్మా నన్ను ఉద్ధరించమ్మా, నన్ను ఉద్ధరించడం నీ వల్లే అవుతుందమ్మా అంటే శంకరులు తానే లోపల ఒక ప్రశ్న వేస్తున్నారు. మనకి వెంటనే అనుమానం వస్తుంది కదా. మనలోకి శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఒకవేళ మీరు ఇలా అడిగారనుకోండి అమ్మవారిని, అమ్మవారు చూసి, ఏమో కోటేశ్వరరావు నీకు నా దృష్టి పడాలని అడుగుతున్నావు కదా, స్నపయ కృపయా మమపి శివే అంటున్నావు కదా, నా కడగంటి చూపు పడినా నువ్వు ఉద్ధరింపబడలేదని చెప్పుకుంటున్నావు కదా, మరి నేను ఎందుకు నీ మీద అంతగా దృష్టిపాతాన్ని వర్షించాలి అని అడుగుతావేమో అమ్మా. నేను దానికి కూడా జవాబు చెప్తున్నాను. అలా పైగా నువ్వు ఇంత పాపినంటున్నావు కదా, నేను ఇంత లోకాన్ని కడగంటి చూపుతో చూసినంత మాత్రం చేత ఉద్ధరింపబడినట్టు ఇంత జగత్తు భావిస్తూ ఉంటే నువ్వు ఒక్కడము దీనుడనంటున్నావు. నేను నీయందు అంత దృష్టిని వర్షిస్తే ఒకవేళ ఇంత పాపిని చూడ్డం చేత నాకేం ఇబ్బంది రాదు కదా అనుకుంటున్నావేమో అమ్మా. అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత. అమ్మా అలా నా వంక నువ్వు చూడడం వల్ల నేను ఇంత పాపిష్టివాణ్ణైనా నీకేమీ ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకుండదు? నీ కన్ను చంద్రుడు లాంటిది. అమ్మవారు ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు కదా. అందుకని ఆయన అంటారు, వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అమ్మా నీ కడగంటి చూపు ఎలా పడాలి నా మీద, ఎంత వర్షించి నన్ను ఎలా తెలపాలి. చంద్రుడు తన కిరణములను ప్రసరిస్తాడు. పెద్ద రాసమహల్లో ఉన్నటువంటి చంద్రకాంతిలతో నిర్మించబడినటువంటి వేదిక మీద కూడా అదే చంద్రకిరణములను వేస్తాడు. అలాగే ఎక్కడో అరణ్యంలో ఉండిపోయినటువంటి రక్కసి ముళ్ళ దుబ్బుల మీద కూడా అదే చంద్రకిరణాలని ప్రసరిస్తాడు. అలాగే ఎక్కడో కొండలలో, బండలలో, శిలలలో, రాళ్లలో, దుబ్బులలో ఎవ్వరూ అనుభవించినటువంటి చోట రుద్రభూమిలో కూడా చంద్రకిరణాలు సమానంగా పడతాయి. అలా పడినప్పుడు అయ్యో నేను ఈ చంద్రకిరణాలను ఇలా ప్రసరించాను, నా పేరు పెట్టుకున్న చంద్రకాంత శిలలు, ఈ శిలల మీద ఎక్కువ కిరణాలు వేద్దాం అని చంద్రుడు ఎప్పుడైనా అనుకున్నాడా అమ్మా? చంద్ర సంబంధం అని చంద్రకాంత శిలల మీద ఎక్కువ, లేకపోతే అదిగో ఆ రక్కసి ముళ్ళ దుబ్బుల మీద తక్కువ, శిలలతో నిర్మింపబడిన ప్రాకారాల మీద కొంచెం తక్కువ, తన కాంతి కిరణములకు నెప్పెడుతుందేమో అని కొంచెం తక్కువ, ఇలా ప్రసరించట్లేదు కదమ్మా. సమానంగా ప్రసరించడం చంద్రుడికి ధర్మం. అలా ప్రసరిస్తే చంద్రకిరణాలకు ఏమైనా హాని వచ్చిందా? ముళ్ల పొద మీద పడ్డాయి కిరణాలు, ఆ ముళ్ళు కిరణాలకు ఏమైనా గుచ్చుకున్నాయా? చంద్రుడి కంటిలో గుచ్చుకున్నాయా? చంద్రుడికి ఏమైనా బాధ పెట్టిందా? ఏమీ బాధ పెట్టలేదు. ఏ బాధ పెట్టకపోయినా నిండు పున్నమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తుంటే రాత్రి ఆ పున్నమి కిరణాలు చంద్రుల్లోంచి అరుణాచలం కొండ మీద పడుతుంటే, ఆ పంచశిఖరాల్ని దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దుబ్బులు, మొక్కలు, రాళ్లు అన్నీ కూడా పంచాక్షరి మహామంత్రం చేస్తూ తమలో తాము రమించిపోతున్నటువంటి మహర్షులలా దర్శనమిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో. అలా అమ్మా నీ కంటి చూపు నా మీద వచ్చి స్నపయ కృపయ నన్ను అభిషేకించేస్తే, నా పాపములను కడిగేస్తే నీకు వచ్చే దోషం ఏమీ ఉండదమ్మా అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతుందేమోనని అమ్మ అడుగుతుందా? అలాగా అమ్మ అడగదు. అడగకపోయినా ఎందుకు ఈ మాట శంకరులు అందాం? ఏమో మనకు అనుమానం వస్తుందేమో. ఏమండి, అనుమానం ముందు, తరువాత మనం ఉపాసన కదా. ఏది చెప్పినా ముందు అనుమానం.